గైస్, ఇంట్లో ఏం కూరగాయలు లేవా? అయితే ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే 1.5 గ్లాస్ రైస్ని అయితే నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పట్టు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన గుడ్లు వేసుకోవాలి. అందులోకి కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి. ఈలోపు మనం నానపెట్టిన రైస్ ఉంది కదండి, అందులో తగినంత వాటర్ వేసుకొని అన్ని బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్, ఉప్పు వేసుకొని 70% అయితే కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఈలోపు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. లాస్ట్లో ఇంకా కొంచెం గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు అయితే గ్రేవీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టిన గుడ్లను అయితే ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. మనకి ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ని కొంచెం గ్రేవీని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీని మనం దమ్ చేయడానికి యూస్ చేస్తామండి. ఇప్పుడైతే ఆల్రెడీ రైస్ అయితే 70% ఉడికిపోయింది కాబట్టి ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలి. తర్వాత మనం తీసిన గ్రేవీని అయితే దీనిపైన వేసుకొని దానిపైన ఇంకో లేయర్ రైస్ అయితే వేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.